హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యూ ట్రిక్. ఫ్రెండ్స్, మీరు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అన్లిమిటెడ్ ఫాలోవర్స్, అన్లిమిటెడ్ లైక్స్ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఈ వెబ్సైట్ని అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఈ వెబ్సైట్ ద్వారా మీరు అన్లిమిటెడ్గా ఫాలోవర్స్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనే ప్రాసెస్ గురించి కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. మీకు ఎటువంటి ఫేక్ ఐడి అవసరం లేదు. ఈ వీడియోలో మనం నార్మల్గా మెయిల్ ఐడి ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి అయితే ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేసుకోబోతున్నాను అనమాట. ఈ ట్రిక్ కూడా మనకు వర్కబుల్ ట్రికే. ఈ ట్రిక్ ద్వారా కూడా మీరు డైలీ 1000-2000 ఫాలోవర్స్ వరకు కూడా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. వీడియోకి ఎండింగ్లో నేను ఎప్పటిలాగానే అన్లిమిటెడ్ ట్రిక్ కూడా నేను మీకు చెప్తాను. సో వీడియో వచ్చేసి మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది అనమాట. సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అయితే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ పైన చూడొచ్చు, ఆల్రెడీ నాకు ఇక్కడ నుంచి 100 లైక్స్ 7 ఫాలోవర్స్ అయితే వచ్చారనమాట. సో మీరు కూడా ఈ విధంగా లైక్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఏదైనా సరే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఫాలోవర్స్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అన్లిమిటెడ్ ఫాలోవర్స్ లైక్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ వెబ్సైట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఆ వెబ్సైట్ ని ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్ గా ఇప్పుడు నేను మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. మీరు కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అన్లిమిటెడ్ గా ఫాలోవర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీ మొబైల్లో మీరు యూజ్ చేసే ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేయండి. నా మొబైల్లో నేను క్రోమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి క్రోమ్ బ్రౌజర్ అయితే ఇక్కడ ఓపెన్ చేశాను. క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇటువంటి ఒక సెర్చ్ బార్ వస్తుంది కదా, సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్ గా టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ స్పెల్లింగ్ మీకు అర్థం కాకపోతే స్పెల్లింగ్ నేను ఇక్కడ సైడ్లో ఇస్తాను. టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేసి ఇక్కడ సింపుల్ మీరు సర్చ్ పైన ప్రెస్ చేసినట్టయితే మీకు స్టార్టింగ్లోనే టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి విధంగా వస్తుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఈ టెక్ ఇన్ తెలుగుకి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్ ఫుల్గా లోడింగ్ అయ్యేంత వరకు ఈ విధంగా పైకి స్క్రోల్ చేయండి. వెబ్సైట్ ఫుల్గా లోడ్ అవుతేనే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోబోయే ఆ వెబ్సైట్లోకి అయితే మనం రీడైరెక్ట్ అవుతాం అనమాట. ఓకే, ఫైనల్గా వెబ్సైట్ ఫుల్గా లోడింగ్ అయిపోయింది. సో ఇక్కడ సింపుల్ సర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్గా జిప్ లాక్ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, స్పెల్లింగ్ నేను ఇక్కడ సైడ్లో ఇస్తాను. మీరు స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చినట్టయితే మళ్ళీ ఆ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయలేరన్నమాట. జిప్ లాక్ అని చెప్పేసి ఇక్కడ మీరు సర్చ్ పైన ప్రెస్ చేయాలి. మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోబోయే సైట్లోకి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ సింపుల్ జిప్ లాక్ అని చెప్పేసి మీకు స్టార్టింగ్లో కనిపిస్తుంది జనవరి 29కి సంబంధించి. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఆర్టికల్ని మీరు ఈ విధంగా నెమ్మదిగా పైకి స్క్రోల్ చేయాలన్నమాట. ఈ విధంగా చేసినట్టయితే ఇక్కడ మీకు కింద ఒక టైమర్ అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంక్రీజ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అని చెప్పేసి దాని కిందనే మీకు ఒక టైమర్ అయితే రన్ అవుతుంది. ఈ టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఒక బటన్ అయితే వస్తుంది. ఆ బటన్ ద్వారా మనం ఫర్దర్ స్టెప్స్ లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. మీ మొబైల్లో ఈ టైమర్ కనుక నెమ్మదిగా నడుస్తున్నట్టుగా అనిపిస్తే ఈ ఆర్టికల్ ని ఈ విధంగా పైకి కిందికి 2-3 సార్లు స్క్రోల్ చేయండి. ఇలా చేసినట్టయితే మనకు ఆ టైమర్ అనేది కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టైమర్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సింపుల్ నేను క్లిక్ హియర్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఇది ఇంకొక పేజ్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. దీన్ని కూడా మీరు ఈ విధంగా నెమ్మదిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే కింద మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మనకి ఎక్కడ ఫాలోవర్స్ అయితే ఫ్రీగా రారు, ఏదో ఒక స్టెప్స్ అయితే మనం చేయాలి. మీరు ఈ వీడియోలో మీరు చేయబోయే స్టెప్స్ ఇవే అనమాట. దీనికంటే మీరు ఎక్కువగా ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి కాయిన్స్ పెంచుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ఈ ప్రాసెస్ ద్వారా వెళ్ళినట్టయితే మీరు ఫ్రీగానే ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అని వచ్చేసి కింద ఒక టైమర్ అయితే రన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఇప్పుడు క్లిక్ హియర్ అని అనిపిస్తుంది కదా, సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కింద చూడొచ్చు, మనకు 25 ఫాలోవర్స్ ఫ్రీ అని చెప్పేసి ఉందన్నమాట. మీకు ఇక్కడ చూసినట్టయితే సర్వీసెస్ లోకి వెళ్ళి కూడా మనం ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ సర్వీసెస్ లోకి వెళ్ళొచ్చు. అలా ఇక్కడ మనకు బై ఆప్షన్ కూడా ఉంటుంది. మనకు అది అంతా అవసరం లేదు, మనం ఫ్రీగానే ఫాలోవర్స్ ని పెంచుకోవాలనుకుంటున్నాం కాబట్టి మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఈ విధంగా 25 ఫ్రీ ఫాలోవర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అడుగుతుంది, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి అనమాట. సో ఇక్కడ మీరు ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన యూజర్ నేమ్ వేసేయండి. నా ఇన్స్టాగ్రామ్ సంబంధించిన యూజర్ నేమ్ వేసేస్తాను. అలాగే ఇక్కడ మనకు కింద మెయిల్ ఐడి అయితే అడుగుతుంది అనమాట. మీ దగ్గర ఉన్న మెయిల్ ఐడి ఇవ్వచ్చు, లేకపోతే మీ దగ్గర 4-5 మెయిల్ ఐడీలు ఉన్నట్టయితే అందులో నుంచి ఏదైనా ఒక మెయిల్ ఐడిని అయితే ఇవ్వచ్చు అనమాట. అంటే మీ దగ్గర మల్టిపుల్ మెయిల్ ఐడీస్ ఉన్నట్టయితే మీరు మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి ఫాలోవర్స్ ని సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ నాకు సంబంధించిన ఒక మెయిల్ ఐడి అయితే ఉంది, అదైతే ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సింపుల్ దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని కూడా చెక్ చేసేయండి. ఇక్కడ మీకు కింద గెట్ ఫ్రీ ఫాలోవర్స్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా 110 సెకండ్స్ కి సంబంధించిన ఒక టైమర్ అయితే నడుస్తుంది అనమాట. ఈ టైమర్ కంప్లీట్ అయ్యేంత లోపు మనం ఏం చేయాలి అంటే, మనం ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో ఆ మెయిల్ ఐడిని అయితే ఓపెన్ చేయాలి. ఇందులో మనకు ఒక కన్ఫర్మేషన్ లింక్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం కన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మనకు అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, క్లిక్ హియర్ టు వెరిఫై అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఇప్పుడు ఆ మెయిల్ ఐడిని అయితే వెరిఫై చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకు 25 ఫాలోవర్స్ అయితే ఈ విధంగా సెండ్ అయిపోతారు. సక్సెస్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. ఈ 25 ఫాలోవర్స్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి విత్ ఇన్ 1-2 అవర్స్ లోకి అయితే యాడ్ అయిపోతారు అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంతకంటే పెద్దగా మీరు చేయాల్సింది ఏం లేదు. ఈ విధంగా మీరు ఈ చిన్న వెబ్సైట్ ని యూజ్ చేసి అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఫాలోవర్స్ ని పెంచుకోవాలి అనుకుంటే, మీ దగ్గర మల్టిపుల్ మెయిల్ ఐడీస్ ఉన్నట్టయితే మల్టిపుల్ టైమ్స్ మీరు అక్కడ ఇస్తూ వేరే డివైస్ నుంచి ట్రై చేసినట్టయితే ఇంకా అక్యురేట్ గా అయితే వర్క్ అవుతుంది అనమాట. మీకు ఎవ్రీ టైం 25 ఫాలోవర్స్ అయితే వస్తుంటారు. ఈ విధంగా మీరు ఎన్ని ఫాలోవర్స్ కావాలనుకుంటే అన్ని ఫాలోవర్స్ ని ఇక్కడ నుంచి సెండ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా వచ్చేసి ఇది ఫ్రెండ్స్,
ఈ చిన్న ప్రాసెస్ ద్వారా మీరు కూడా ఫాలోవర్స్ని అయితే సెండ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని ఎలా ఓపెన్ చేయాలి అనే ప్రాసెస్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా. వీడియో అర్థం కాకపోతే బ్యాక్ చేసి మళ్ళీ చూడండి. ఫైనల్గా ఈ చిన్న వెబ్సైట్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.